పారల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కలుగుతుందని పారల్ యూనివర్సిటీ తూర్పు గోదావరి జిల్లా బ్రాంచ్ మేనేజర్ బ్రహ్మనాయుడు అన్నారు. యూనివర్సిటీ యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలపై జిల్లా మేనేజర్ బ్రహ్మనాయుడుతో మాస్టర్ కీ టీవీ కరెస్పాండెంట్ విఎస్పీ చౌదరి ముఖాముఖి. ఈ విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీలో చదువుకుంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారో ఆయన మాటల్లోనే విందాం. బ్రహ్మనాయుడు గారు, మీరు ఈ పారల్ యూనివర్సిటీని ఇక్కడ పెట్టిన తర్వాత ఎంతమంది విద్యార్థులను ఇక్కడి నుంచి పంపించడం జరిగింది, వారికి ఏ ఏ రంగాల్లో మంచి ప్యాకేజీలు రావడం జరిగింది, దాని గురించి మీరు తెలియపరుస్తారు. ముందుగా మాస్టర్కి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలండి. సో నా పేరు బ్రహ్మనాయుడు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పారల్ యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ హెడ్ అండి వచ్చేసి నేను. చౌదరి సార్ అడిగినట్టుగా మనకి ఇక్కడ పారల్ యూనివర్సిటీ ఆఫీసు తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించి దగ్గరగా 8 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చేసి. సో ఇక్కడి నుంచి మనకు ఈ 8 ఏళ్ల కాలంలో మొత్తం మంది విద్యార్థులు తీసుకుంటే మనకు మొత్తం మీద ఒక 8,000 మంది పైన స్టూడెంట్స్ జాయినింగ్ అయ్యారు సార్. పైన స్టూడెంట్స్ వచ్చేసి ఓకే సార్. ఇప్పుడు మనం ఎంత ప్యాకేజ్ అంటే మన దగ్గర చదివిన పిల్లలకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, స్టార్టింగ్ ఎంత రేస్ ప్రకారం మనకు ఉద్యోగాలు పొంది ఉన్నారు అక్కడ? సో క్యాంపస్లో మన పారల్ యూనివర్సిటీలో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇప్పటి వరకు వచ్చినటువంటిది 42 lakhs దాకా వచ్చింది సార్. సో మన గోదావరి జిల్లా నుంచి కూడా మన తూర్పు గోదావరి జిల్లా నుంచి కానీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ చాలామంది విద్యార్థులు మన క్యాంపస్లో చదువుతున్నారు. అట్లనే పాస్ అవుటే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో హయ్యెస్ట్ ప్యాకేజ్గా ఇప్పటి వరకు పొందినటువంటి వాళ్ళు విద్యార్థుల్లో ఒక 32 లక్షల రూపాయలు, అట్లానే 20 లక్షల రూపాయల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 18 లక్షల రూపాయల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆనందాన్ని యావరేజ్గా తీసుకుంటే 7.5 లక్షల వరకు కూడా ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు సార్.